ఇవాళ మా ఇంట్లో రోస్టెడ్ వెజిటబుల్ పాస్తా. తిరుచినపల్లిలో రత్నావతి అని ఒక ఆవిడ ఉండేదట వాళ్ళ ఆయనతో, కావేరీ నది ఒడ్డున. ఆవిడ గర్భవతిట. పురిటి కోసం వాళ్ళ ఆయన కావేరీ నది దాటి వాళ్ళ అమ్మని తీసుకురావడానికి వెళ్ళాట. దాటిన వెంటనే వర్షాలు వరదలుట. ఈవిడికేమో పాపం నొప్పులు మొదలయ్యేట. అమ్మా అయ్యా అనుకుంటోందట, శివయ్యని తలుచుకుంటోందట. కొంతసేపు అయిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చిందట. హాయిగా పురుడు పోసుకుందిట. తర్వాత వరద తగ్గిపోయిందట. వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మ గబగబా వచ్చేసారట. అదేంటమ్మా నువ్వు ఇప్పుడు వచ్చావు, మరి ఇందాక వచ్చింది ఎవరు అంటే, అప్పుడు తెలిసిందట ఇందాక వచ్చింది ఎవరో కాదు, ఆ మహాశివుడే అని. అమ్మ రూపంలో వచ్చాడు కాబట్టి తాయు మనవర్ అని అంటారు ఆ శివుణ్ణి. తిరుచిలో ఆ గుడి ఉంటుందన్నమాట. నేను పెళ్ళైన తర్వాత తిరుచి వెళ్ళడం మొదలుపెట్టాను. ఎందుకంటే మా అత్తగారి వాళ్ళ ఇష్టదైవం సమయపురం మారియమ్మని అక్కడే ఉంటుంది. వాళ్ళ గ్రామ దైవాలు కూడా అక్కడే ఉంటారనమాట. కథ పక్కన పెడితే ఈ పాస్తాలో రోస్టెడ్ వెజిటబుల్స్ అంటే ఏమీ లేదండి. ఫ్రిడ్జ్లో మిగిలిన వెజిటబుల్స్ అన్నీ వేసి పడేశాను. దాంతోపాటు కొంచెం టమాటా, ఉల్లిగడ్డలు, ఇంకా వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే అది వేసి పడేశాను. కారప్పొడి కూడా వేసాను. ఇటాలియన్ చూస్తే 4 పీకుతారు, కానీ మా చిన్నవాడికి మటుకు ఇది తెగ నచ్చేసింది. రెసిపీ ఫాలో అయిపోండి అంతే. అన్నదాత సుఖీ భవ.